శివయ్య ఉన్నాడన్నది నిజం. పెద్ద అబద్ధం. నేను చూడండి, మాట్లాడండి, వినండి ఏది నమ్మను. అంత అబద్ధం. నన్ను ప్రేమించే ముందు ఏమైనా పరీక్షలు పెట్టావా? ఇప్పుడు శివయ్య విషయంలో ఎందుకు ఇలా అంటున్నావు? నిన్ను నా కళ్ళతో చూశాను, ఇష్టపడ్డాను, ప్రేమించాను. అది కాదు. అగో, నేను ఇప్పుడే వెళ్ళి ఒక లేత జింకని వేటాడి తీసుకొస్తాను. కలిసి పోచాను. వండడానికి సిద్ధంగా ఉండవు. పెళ్ళేళ్ళు శివయ్య ఆజ్ఞ లేకుండా సిట్టి సీమ కొడుకుంటారు. ఏంటే పందో నాతోనే వేస్తున్నా? వేటెలా పడదో చూస్తాను. పడకపోతే ఇంటికి రాను. లోకనాటక సూత్రధారి నాస్తికుడైన తిన్నడు వాయులింగాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడన్నారు. మిమ్మల్ని స్మరించకుండా ఉండలేని నెమలితో అతన్ని ముడివేశారు. అసలు వాయులింగ దర్శనం అన్యులకు నిషిద్ధం అంటున్న మహదేవ శాస్త్రిని పెద్ద అవరోధంగా పెట్టారు. ఒకరు నమ్మరు, మరొకరు నమ్మకుండా ఉండలేరు, ఇంకొకరు మిమ్మల్ని లోకానికే చూపించరు. ఎలా? శివాని శివరహస్యాన్ని ఛేదించడానికి వేసిన 3 చిక్కుముళ్ళివే. ఒక్కొక్క ముడి విడే కొద్దీ అంతా అర్థమవుతుంది. అందుకేనా అన్యోన్యంగా ఉండే వాళ్ళిద్దరి మధ్య చిన్న విషయానికి పెద్ద ఆఘాతాన్ని సృష్టించారు? ఎప్పుడైనా చిన్న విషయాలే పెద్ద మార్పుకి దారి చూపుతాయి. కానీ పిల్లలు దారి తప్పితే అమ్మా నాన్నలుగా వాళ్ళని మనమే దారిలో పెట్టాలిగా. నీ మాట ఎప్పుడు నేను కాదన్నాను పార్వతి. కాకపోతే ఈ మహాశివరాత్రి లింగోద్భవ కాలం ముగిసేలోపు కనీసం తిన్నడు ఒక్కసారైనా శివయ్య అనాలి. అనకపోతే ఎన్ని జన్మలెత్తినా నాలో ఐక్యం కాలేడు. మళ్ళీ మెలికేంటి స్వామి? రుద్రా